अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। जगतगिरी गुट्टा पुलिस ने 2 अफराद को गिरफ्तार कर लिया है जो घरों में सरके की वारदातों में मुलविस थे। इनके कब्जे से सोना और चांदी के जेवरात और एक बाइक, सिलेंडर, टीवी और मोबाइल फोन जब्त करके केस रजिस्टर करते हुए इन्हें अदालती तहवील में दे दिया है। बालानगर डीसीपी पद्मा झा ने प्रेस मीट करते हुए ये तमाम तफसीलात बताई है। आइए देखते हैं ये रिपोर्ट। సంక్రాంతి ఫెస్టివల్కి ప్రాపర్టీ అఫెన్సెస్ యూజువల్గా జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడము, పండగ సందర్భంగా వెళ్ళినప్పుడు ఇంటికి తాళాలు వేసేసి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఏదైనా అఫెన్సెస్ జరుగుతాయని చెప్పేసి పోలీస్ ముందే ప్లాన్ చేసుకొని పక్కాగా ఒక వెహికల్ చెకింగ్ కానీ సస్పీషియస్గా మూవ్మెంట్ అవుతున్నటువంటి పర్సన్స్ని కానీ పికప్ చేయడం, ఇంట్రాగేట్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో ఈవేళ మార్నింగ్ 5 గంటలకి జగదిగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ పార్టీ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఒక 2 వ్యక్తులు సస్పీషియస్గా కనిపించారు. సో వాళ్ళని ఆపితే ఆగకుండా పారిపోవడం జరిగింది. సో ఇమీడియట్గా చేజ్ చేసి వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్స్కి చెప్పి ఇన్స్పెక్టర్ మహేష్, తర్వాత క్రైమ్ టీమ్ అందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ పొజిషన్లో అన్నీ చెక్ చేస్తే ఆ రాడ్స్ వాళ్ళ దగ్గర దొరికారు. సో వాళ్ళు ఈ రాడ్స్ ఏంటి ఏమి అంటే వాళ్ళు కరెక్ట్గా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, తర్వాత వీళ్ళ గురించి మనం ఇతని పేరు ఇవన్నీ కనుక్కొని టెక్నికల్గా మన దగ్గర ఉన్నటువంటి డేటాబేస్లో సెర్చ్ చేసి ఇతను పాత అఫెండర్ అని తెలిసింది. సో పాత అఫెండర్ అని తెలిసిన తర్వాత ఇక్కడ సస్పిషియస్గా తిరుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ ఏదో అఫెన్స్ చేస్తుంటారని చెప్పి ఇంట్రాగేట్ చేస్తే దాదాపు జగదేగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే 3 కేసెస్ చేశానని ఒప్పుకున్నాడు. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ ఒకటి జీడిమెట్టలో చేయడం జరిగింది, తర్వాత నాగర్ కర్నూలులో ఒకటి, గద్వాలో. ఈ 6 కేసెస్ కూడా ఇప్పుడు కన్ఫెస్ చేశాడు. ఈ 6 కేసెస్లో ప్రాపర్టీ టోటల్గా మనము రికవర్ అయినట్టు 21 తులాస్ ఆఫ్ గోల్డ్, 85 తులా ఆఫ్ సిల్వర్, ఒక టీవీ అండ్ ఒక సిలిండర్. ఇవన్నీ దాదాపు ఒక 11 కేసెస్లో అరెస్ట్ అయ్యాడు. సో దీంట్లో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా, తర్వాత వరంగల్, జగిత్యాల్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు ఆల్రెడీ 11 కేసెస్ అరెస్ట్ అయ్యి ఆగస్టు 2020 జైలు రిలీజ్ అయ్యాడు. సో ఈ ఆగస్టు తర్వాత నుంచి ఈ రోజు వరకు న్యూగా 6 కేసెస్ కమిట్ చేశారు. సో దీని ప్రాపర్టీ కూడా అంతా కూడా ఇంటాక్ట్గానే దొరికింది. సో దీంట్లో ఇతని మీద ఒక 2 పోలీస్ స్టేషన్స్లో ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయి. ఒకటి గంగాధర పోలీస్ స్టేషన్, ఇంకోటి ఎన్టీపీసీ గోదావరిఖని. ఈ రెండింటిలో కూడా ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బేసిక్గా ఇతను ఏంటంటే డే టైమ్ అఫెండర్, బాగా రెక్కీ చేసుకోవడము, ఓన్లీ ఉదయం పూట మాత్రమే దొంగతనం చేస్తారు. సో అది నియర్ బై రాడ్స్ ఉండడం కానీ లేదంటే ఒక చిన్న రాడ్ తోటి లాచ్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं।
आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।